హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సర్వీస్ కిచెన్. ఈరోజు నేను ఫ్రైడ్ చికెన్ బిర్యానీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. అయితే ముందుగా మనం బిర్యానీ రెడీ చేసుకోవడానికి ఇంగ్రీడియంట్స్ ఇవి. అయితే నేను ఇక్కడ 1 కేజీ చికెన్, 1 కేజీ రైస్ తీసుకొని బిర్యానీ చేస్తున్నాను. ముందుగా మనం చికెన్ మ్యారినేషన్ చేసుకోవాలి. ఇలా చికెన్ని శుభ్రంగా కడుక్కొని దానిలో 1 టేబుల్ స్పూన్ పసుపు, 4 టేబుల్ స్పూన్ల కారం, 2 టేబుల్ స్పూన్ల సాల్ట్, 1 లెమన్, 2 టేబుల్ స్పూన్ల జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ చికెన్కి బాగా పట్టేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఒక 15 to 20 మినిట్స్ మనం సైడ్కి పెట్టుకోవాలి. ఇలా మనం చికెన్ పక్కకు పెట్టేసుకున్నాక ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. దీంట్లో మనం కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. క్రిస్పీ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చాక వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్లోనే మనం ముందుగా మ్యారినేషన్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవాలి. మనకు పీసెస్ ఎక్కువగా ఉన్నట్టయితే 2 సార్లు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది హై ఫ్లేమ్లోనే ఉండాలి చికెన్. మనం లో ఫ్లేమ్లో పెట్టినట్టయితే వాటర్ వచ్చేస్తుంది చికెన్లో. సో అప్పుడు మనకి చికెన్ గోల్డెన్ బ్రౌన్ రావడానికి చాలా టైం పడుతుంది. ఇప్పుడు ఒక 2 మినిట్స్ మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసేసి ఇలా చికెన్ని బాగా కలుపుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలో చికెన్ని కలుపుతూ ఉన్నట్టయితే మనకి అడుగంటకుండా ఉంటుంది. చికెన్ కూడా క్రిస్పీగా బ్రౌన్ కలర్లో మనకి చాలా టేస్టీగా రెడీ అవుతుంది. ఇప్పుడు చికెన్ పీసెస్ అన్నీ బాగా ఫ్రై అయిపోయినాయి కదా. ఈ చికెన్ పీసెస్ అన్నిటినీ వేరే ప్లేట్లోకి నేను ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. అలా ట్రాన్స్ఫర్ చేసుకున్నాక మిగిలిన ఆయిల్ని ఇంకొక ప్యాన్లోకి వేసుకుంటున్నాను. ఇలా ప్యాన్లో ఆయిల్ యాడ్ చేసుకున్నాక పైన చూపించిన మసాలా ఐటమ్స్ అన్నిటినీ ఆయిల్లో వేసుకొని వేయించుకోవాలి. ఆయిల్లో మసాలా ఐటమ్స్ అన్నీ వేసుకున్నాక 1 నిమిషం పాటు ఇలా ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకున్నాక మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయల పేస్ట్ని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. పచ్చిమిరపకాయల కారం వేగాక 1 కప్ కర్డ్ని వేసుకొని కలుపుకోవాలి. ఇలా పెరుగంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. అలా కలిసాక మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ని తీసుకొని దానిలో నుండి కొన్ని ఆనియన్స్ క్రష్ చేసి దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. తర్వాత కొద్దిగా పుదీనాని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకొని కలుపుకున్నాక మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. ఇలా ఆ మిశ్రమం అంతా చికెన్కి బాగా పట్టేలా కలుపుకోవాలి. అలా కలుపుకున్నాక 1 టేబుల్ స్పూన్ గరం మసాలాని కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి చికెన్ చాలా డ్రై అయిపోయింది. అందుకే నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే కొన్ని నీళ్ళని యాడ్ చేసుకుంటున్నాను. అలా యాడ్ చేసుకున్నాక 1 నిమిషం పాటు అలా మూత పెట్టి ఉడికించుకోవాలి. ఆ తర్వాత మనం మూత తీసేస్తే మనకి చికెన్ అనేది రెడీ అయిపోతుంది. మనం ఇప్పుడు రైస్ ప్రిపరేషన్ ఎలా చేయాలనేది చూద్దాం. దానికి నేను ముందుగా ఒక బౌల్లో నీళ్లు పెట్టుకుంటున్నాను. వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు పైన చూపించిన అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి మరలించుకోవాలి వాటర్ని. ఇలా నీళ్లు మరిగేటప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని యాడ్ చేసుకోవాలి. ఒక 1 కేజీ రైస్ తీసుకున్నాను కనుక నేను ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 3 లీటర్స్ ఆఫ్ వాటర్ని తీసుకున్నాను. ఇప్పుడు ఈ నీళ్ళల్లో నేను కొద్దిగా ఆయిల్ని యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే మనకు అన్నం ఉడికేటప్పుడు అన్నం స్టిక్కీగా కాకుండా ఈ ఆయిల్ మనకి యూజ్ అవుతుంది. అలా యాడ్ చేసుకున్నాక హై ఫ్లేమ్ మెయింటైన్ చేస్తూ రైస్ని ఉడికించుకోవాలి. రైస్ 3/4 కుక్ అయ్యాక వాటర్ని స్ట్రెయిన్ చేసుకోవాలి. అయితే ఇప్పుడు నేను ఇక్కడ బిర్యానీ తయారు చేయడానికి నేను 2 ప్రాసెస్ యూజ్ చేస్తున్నాను. ఒక మెథడ్ ఏంటంటే నేను క్లే పాట్లో ఎలా చేయాలో చూపించబోతున్నాను.
అయితే ఈ క్లే పాట్లో తిన్న బిర్యానీ మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అందుకే నేను దీంట్లో ఒకసారి ట్రై చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.